మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు యుద్ధం చేసినట్లయితే నేను తప్పకుండా మీ అమ్మను సంహరించను. జై శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. ఓ ఎదరామ పొందుగా నేను నేను యుద్ధానికి పోతున్న వాడను, నన్ను సరదా కటాక్షం చేసుకో కదా స్వామి. తప్పకుండా నిన్ను రక్షించేవాడను, ఆ యొక్క వారిని తప్పకుండా శిక్షిస్తాను. నీవు ఎలాంటి భయం లేకుండా మొమాటం లేకుండా వెళ్ళు. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి. రామ 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 సీత సాధించేసి వాడనురా లోకమును సాధించేసి వాడనురా బలినిరా బహుశాలినిరా బలవంతుల చెంటాడెదరా బలినిరా బహుశాలినిరా నే బలవంతుల చెండాడెదరా బలవంతుల చెండాడెదరా రవణాసురుని తోకత దుట్టి గిరగిర దింపిన వాడనురా రవణాసురుని తోకత దుట్టి గిరగిర దింపిన వాడనురా గిరగిర దింపిన వాడనురా బాలి తీరుని పేరు చెప్పుతే చుక్కలు జలజల రాళ్ళునురా బాలి తీరుని పేరు చెప్పుతే చుక్కలు జలజల రాళ్ళునురా చుక్కలు జలజల రాళ్ళునురా సూర్యుడు మబ్బున దాగునురా తారదేవి నా భార్యయునా రుమాదేవి నా భర్తనురా తారదేవి నా భార్యయునా రుమాదేవి నా భర్తనురా అన్నము తోడ పెంచుకున్నయా అంగదొండుకు మారుడురా అన్నము తోడ పెంచుకున్న ఆ అంగదొండుకు మారుడురా ధరణి తంగల పల్పురమున శ్రీహరిని దస్తున్నా మనపునా బాలి తీరుడన్ మహాచూరుడన్ కిందేళ్ళకి రాదురా కిందేళ్ళకి రాదురా రే సేవక సావక అయ్యా ఆడపడ చూస్తారు మరి
మరి ఎన్ని పీటలు వాళ్ళు కొడతావు నీ ఆడపడానికి అయ్యా నీ ఆడపడము నీ చూస్తే నా ఫైట్ మొత్తం లానిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? ఫైట్ చూసుకోవడానికి నేనెవరో తెలియవా మీకు? ఫైట్ చూసుకోవడం పడతాను. మరి అట్లుంటది వాలి అంటే. అయ్యా మీరెవరు? మీ నామం మీ అన్నదమ్ములు? నా నామం వాలి. వారి దేవుడు. అచ్చా. నా తమ్ముడు సుగ్రీవుడు. నా భార్య తారాదేవి. నా మరదలు రుమాదేవి. పిల్లలు అంగదుడు. అతి బలవంతుడు అంగదుడు నా కుమారుడు. ఏకపుత్ర విశేషం ఒకటే కుమారుడు. సాల్సి ఒక కొడుకు రాలి ఈ ప్రపంచాన్ని. ఎందుకంటే 10 మంది పుట్టి పక్కలేసుకొని చచ్చాను. నేను కిష్కిందాపురం వెళ్ళినటువంటి రాజును. వాలి నామధేయం. అన్ని తమ్ముడేడు మరి. తమ్ముడికి నాకు వైరం ఉన్నది. వాని కొరకే వేచి చూస్తున్నాను. వైరం అంటాను. మరి ఎందు గురించి వైరం వచ్చింది? సగం రాజ్యం మంచిస్తావా? ఇవ్వను. ఒక రోజు నేను దుందుంబితో యుద్ధం చేస్తుండగా, భయంకరమైన యుద్ధం చేస్తుండగా నా తమ్ముడు నన్ను గృహంలో తోలి దానికి గుండు అడ్డం పెట్టి వచ్చి నన్ను మోసం చేసిన వాడాను. చక్కర కోసమని అయ్యా అట్టు జరిగింది మీకు. మరి సింహాసనం ఏది? మరి ఇప్పటికైనా కానీ అన్నదమ్ములు ప్రపంచంలో కొన్ని రోజులు పంచాయతీ పెట్టుకున్న భూమి కాడ కాడ ఆల్మూల కాడ వస్తుంది. చక్కగా మంచి అన్నిటికీ పువ్వు ఉండాలి ప్రపంచంలో. ఎప్పటికీ వైర్యం ఉన్నందున మనం ఇద్దరం అట్లా నా ముస్లిం గలాదంతో నేను రుంచివేయ చూడుము. నా అర్ధరాజ్యము నాకు ఇవ్వగలను కదా తండ్రి. జై శ్రీ రజా రామచంద్ర భగవానికి. ఎంత క్రూరుడవు ఎన్న వనసు ఇంతవరకు నమ్మివాడే. ఎంత క్రూరుడవు ఎన్న వనసు ఇంతవరకు నమ్మివాడే. ఎంత క్రూరుడవు పంతము తోడు తపారిపోకనా. తోడు తపారిపోకనా. పంతము తోడు తపారిపోకనా. నీవింత క్రూరుడవు. నేను ఇంతవరకు నేను అన్నాయని భావించుకొని నేను ఇంటిని నా అర్ధరాజ్యము నాకు ఇవ్వగలను. శ్రీరామచంద్ర భగవానికి. సురుడబటరా తీరుడబటరా సారు పూసలో మారు పలికదాం. 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 తీరట వస్తిని దారిని లోనిక. తీరట వస్తిని దారుని లోనిక. మరణం వయ్యవు మహిమలు తెలియదు. మరణం వయ్యవు మహిమలు తెలియదు. అరే సుగ్రీవా, అర్ధరాజ్యమని మళ్ళీ వచ్చిదివా. నేను క్షణంలో దుంచి నేను ఇక్కడనే చెండాడదాన్ని కాక. జై శ్రీ రజా రామచంద్ర భగవానికి. జై. హద్దు మేని మాటేల బలికదాం. రాజులు మాటే రాను రారా.
నా మాటలు పక్కకు ప్రయోజనం లేదు. నా అర్ధరాజ్యము నాకు ఇవ్వగలను. గీ ప్రేమలే ఉండు అడు ఒకరి ఇప్పుడే మరణం వికసించల ఇప్పుడే మరణం వికసించల తప్పకదుంచద సజ్జనమునులే తప్పకదుంచద సజ్జనమునులే కుప్పి కంతులు ఇప్పుడు వేయుచు కుప్పి కంతులు ఇప్పుడు వేయుచు కుప్పించి పొత్తులు పుట్టల కుప్పించి పొత్తులు పుట్టల కుప్పించి పొత్తులు పుట్టల కుప్పించి పొత్తులు పుట్టల రాజ్యమని మళ్ళీ వస్తుంటావా దుర్మార్గుడా? మళ్ళీ వచ్చినట్టు ఒక్క బొక్కకు నీళ్ళు పోసి కూడా చంపేదాన్ని కాదు. రామచంద్ర, నిన్ను నమ్మినందుకు నా యొక్క ఈపు మొత్తం పొట్టు మొల కొట్టింది కదా స్వామి. నీ యొక్క అన్నయ్య నన్ను నమ్మినందుకు నీ వీపు పలికారంట. శ్రీ రామచంద్ర భగవానికి ఏకరూపులై మీరు ప్రాకటము వదిలియలేదు. ఏకరూపులై మీరు ప్రాకటము వదిలియలేదు. ఏకరూపులై మీరు ప్రాకటము వదిలియలేదు. ఏకరూపులై మీరు ప్రాకటము వదిలియలేదు. ఏకరూపులై మీరు ఇద్దరు అన్నదమ్ములు ఒకే రీతిగా ఉన్నందున నీవు నీ యొక్క అన్నయ్య ఎవరూ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరిద్దరు ఒకే రీతిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ నేను బాణం వేస్తే అది నీకు తాకినట్లయితే నేను ఎంత పాపనైపోతాను తెలుసా నీకు? అందుగురించే నేను ఆ యొక్క బాణం వేయలేదు. ఇదిగో ఇప్పుడు నేను ఒక మాల వేస్తాను నీకు. నేను ఇప్పుడు ఒక మాల వేస్తాను. ఈ మాల ధరించి నీ అన్నతో యుద్ధం చేయి. శ్రీ రామచంద్ర భగవానికి. ఓ రాఘవ రామచంద్ర, మదన జన కూడా
మహిమలు తెలియక నిన్ను ఇటు మాట్లాడుతుంటిని. నా యొక్క తప్పులు క్షమించును కదా. సుగ్రీవ, నీవు దానికి చింతించవలసిన అవసరం లేదు. శ్రీ రాజారామచంద్ర భగవానికి ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన చిరముగాను బాలకృష్ణ వరదాసుని దోచెదను చిరముగాను బాలకృష్ణ కన్నతోర దోచెదను గట్టునని రెక్కమయ్య కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన ఓ సుగ్రీవ, నేను ఆ యొక్క కల్పపురములో గెలిచినటువంటి కృష్ణదాసును ఎలా బ్రోచాను, నిన్ను కూడా అదే విధంగా బ్రోస్తాను. నీవు తప్పకుండా వెళ్ళిరం, నీకు విజయం తప్పకుండా ప్రాప్తిస్తుంది. వారికి నిమ్మయుండును నారాయణ నిన్ను మరువనుగా. నమ్మిన వారికి నిమ్మయుండును నారాయణ నిన్ను మరువనుగా. నారాయణ నిన్ను మరువనుగా. బమ్మతితో నన్ను తరగున ప్రోభగ జగన్నాథ హే ఓ రామ. పరమ దయాకర పాప విమోచన పరమ దయాకర పాప విమోచన పరగుణ ప్రోభి ఓ రామ. పరగుణ ప్రోభి ఓ రామ. నిరతముని పద తరిదిరములకే నిరతముని పద తరిదిరములకే మరువక బది ఇంకెదవో రామ. మరువక బది ఇంకెదవో రామ. త్రిపురారి ప్రియతి జగన్నాథ. త్రిపురారి ప్రియతి జగన్నాథ. నిత్యము విను మా చేతేమి లేదు పొమ్మన్నా. అన్నా నా భాగ్యము విను మా తోటేమి లేదు పొమ్మన్నా. అన్నా నా భాగ్యము విను మా చేతేమి లేదు పొమ్మన్నా. అన్నా నా భాగ్యము విను మా తోటేమి లేదు పొమ్మన్నా. ఏమి లేదు పొమ్మన్నా. ఏమి లేదు పొమ్మన్నా. కన్నన జరియవు క్రమముగా లేవు. కన్నన తెలియవు క్రమముగ నీవు. కన్నన జరియవు క్రమముగా లేవు. కన్నన తెలియవు క్రమముగ నీవు. జై శ్రీ రాజారామచంద్ర భగవానికి. జై. అన్నా అన్నా అని నేను వాక్యములు పలుకుతున్నాను. నా అర్ధరాజ్యము నాకు ఇవ్వము. నిన్ను బ్రతిమాలు. శ్రీరామచంద్ర భగవానికి జై. మళ్ళీ వచ్చి శివ నీవింకా వెళ్ళు వెళ్ళు నీవింకా. మళ్ళీ వచ్చి శివ నీవింకా వెళ్ళు వెళ్ళు నీవింకా. కర్ణ కాదు నిర్గమమున తుంచన. కర్ణ కాదు నిర్గమమున తుంచన. వాళ్ళు తరుపుతను వరుదత వినరా. వాళ్ళు తరుపుతను వరుదత వినరా. మళ్ళీ వచ్చి శివ నీవింకా వెళ్ళు వెళ్ళు సుగ్రీవా.
రే సుగ్రీవ, మరలా మరలా రాజ్యం అని వచ్చుచున్నావు. నేను మరణం మరువించిన చూడు తప్పక. వాడు చేసిన పనికి వాడిని నిన్ను తల 1000 రకాలు చేద్దా. ఈ వాలి అంటే ఎవరో తెలుసా నీకు? రావణ బ్రహ్మాసురుడిని తోకతో చుట్టి గిరగిరి వాడేస్తాడు. ప్రపంచంలో 1000 మంది చూశారు. శ్రీ రామచంద్ర భగవానికి మరణం మొలని చెడనిపుడు శ్రీరామచంద్ర భగవానికి ఇప్పుడే మరణం కాలం మూడలు నీకు పడవేస్తు నిలిచి కాకు. కాలం మూడలు నీకు పడవేస్తు నిలిచి కాకు. గడబిడ ఎరుచులు పోయద వెక్క, గడబిడ ఎరుచు పోయద వెక్కడ విడతునే విడువకదుంచ, విడుతున్న వినునే విడువకదుంచ. ధరణి వెలసిన కంకపురములో, ధరణి వెలసిన కంకపురములో విరతముని ఈశ్వరుడే, విరతముని ప్రాగతముగరమ ప్రార్థన చేసి, ప్రాగతముగరమ ప్రార్థన చేసి ఇక మరువను నన్నెప్పుడే రోగము. ఓ రాఘవ రామచంద్ర రామ రామ నన్ను దక్షిణను నన్ను మరణిస్తాను. శ్రీ రామచంద్రవానికి కొట్టెద చూడు బాణము నేడు, కొట్టెద చూడు బాణము నేడు, కొట్టెద చూడు బాణము నేడు. రామ 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 ఆ బాణము చేతను కాదలు వలసలు, ఆ బాణము చేతను తల్లడిల్లుతును ఎల్లమ్మ వలపిని, ఆ
రామచంద్ర భగవానికి బాగా బాగా నా పంటల కొడుక రోగము బాగా బాగా నా పంటల కొడుక ఇప్పుడు అన్నదమ్ములు ఎంతైనా ఎన్ని పౌరుషాలు ఉన్నా కానీ కుంగిపోవాలని సంతోషంగా ఉండాలి. నీకు ఇయ్యనేయ్యా, నేను ఇయ్యనేయ్యా. నువ్వు ఒక్కడక్కడ సంపాదించుడు పోయి మస్కట్ దుబాయ్ దొరకత సింగపూర్ పోయి ఇప్పుడు రోగం తిరిగి కావడం అనేది మస్టర్ అయిపోయాడు. శ్రీరామచంద్ర భగవానికి ఎవడగు నీవు నాకు ఏర్పడక నిలచినావు ఎవడగు నీవు నాకు ఏర్పడక నిలచినావు ఎవడగు నీవు నాకు మొదల చాటునందు దాగి పొందుగా బాణంపు వేసి మొదల చాటునందు దాగి పొందుగా బాణంపు వేసి ముంగ చేసి వౌరనే నేను పొందునయే రొంగలేరు ఎవడవు నీవు ఏర్పడక నిలచినావు ఎవడవు నీవు ఏర్పడక నిలచినావు ఎవడవు నీవు ఏర్పడక నిలచినావు ఎవడవు నీవు అరే ఎవడవురా నువ్వు పొదల చాటునందు దాగి నాపై బాణం వేసి నన్ను కుంగ చేసినవైన వాడవు. నా ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే నీ బ్రతికేందో నీ ప్రతాపం ఏందో తెలుసు నీకు. అరే వాలి, నేనెవరో తెలియక నీవు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు కానీ శ్రీ రామచంద్ర భగవానికి శ్రీరామచంద్రుడను రవసమునా వినరనేను నేనెవరనుకుంటున్నావు? ఆ యొక్క దశరథ రాజు పెద్ద కుమారులను నా పేరు శ్రీరామచంద్రుడు అంటున్నారు. నిన్ను వధించడానికి చేరుకున్నాను. కానీ నీవు ఇంకా నీకు కావాలంటే ఇప్పుడు నేను మరలా ఆయువు ఇస్తాను చేపను. సీతారామచంద్ర భగవానికి ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఇంది రాక్ష యుద్ధమునకు ముందుగా మన చుండినయా ఇంది రాక్ష యుద్ధమునకు ముందుగా మన చుండినయా ఇంది రాక్ష యుద్ధమునకు ముందుగా మన చుండినయా ఇంది రాక్ష
నీతో యుద్ధం చేయాలని నా మనసు ఎన్ని రోజుల నుంచో తలపెత్తరపడుతున్నది. ఇప్పుడు నువ్వు నాకు బాణం వేసి నా కోరికను తీర్చకుండా ఇట్లా చేసి నాకు నువ్వు ఇచ్చే ఈ మరమ్మత్తు ఆయువు నాకెందుకు? ఓహో, మళ్ళీ నీకు జన్మ వద్దు అంటావు, ఆయుష్ వద్దంటావు, కానీ నాతో యుద్ధం చేయాలనే కోరిక ఉండరా నీకు? శ్రీ రామచంద్ర భగవానికి కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నా కుదురుగా నీకు. కానీ ఎప్పుడైతే నాతో యుద్ధం చేయాలని నీ కోరిక ఉన్నదో నేను వ్యాపార యుగంలో కృష్ణుడనే జన్మిస్తాను. నీవు ఎరకవాడమై జన్మించి అప్పుడు నన్ను బదులు దెబ్బ నీవు తీసుకుందువు కాక. అలాగే ప్రభు. మరి నా కొడుకు సుతుడు కూడా ఉన్నారు. సుతుడంగదుడు సుతుడంగదుడు శ్రీ రామచంద్ర భగవానికి అతి బలవంతుడు అంగదుండనే ఎవరయ్యా మీరెవరు? మీరెవరండి? నీ పేరు అంగులురా? మన ఆయన కుమారుడురా? చెప్తాం వెళ్ళిపోండి. శ్రీరామచంద్ర భగవానికి ముద్దు సుత సుకుమార దేహ తండ్రి వీర నీ రుణమింక తీరెను ఈనాటి తోడ తెలియగవశమాయే. రామచంద్ర భగవానికి రామచంద్ర ప్రభు ఈయన రామచంద్ర ఈయన తనయున్న సతిని నీ పదంబుల చెందనే వనజాక్ష చేరుకొని నిక పనిగని రచించు వారంగు నీదే
శ్రీరామచంద్ర భగవానికి రామచంద్ర నేను నా నా కొడుకు యొక్క అంగదుడు మరియు తారాదేవిని పనిగాని రక్షించు బాణంబు నీదే. వాలి నీ వనవిదంపుగా నీ యొక్క సుతుల్ని నీ కుమారుణ్ణి నీ యొక్క భార్యను చెప్పమంటావా? నాయన అంగద, ఈ రోజు నుండి రాముల వారి చెంత మీరు ఆయన సేవ చేసుకుంటూ ఉండవలను. అలాగే నాయన గారు. ఒక మాట చెప్తాను వింటావా? వాలి వినుమిక నీవు వాలి వినుమిక నీవు వసించునట్టులా నీదు సుతులు కాపాడు భారముది మనసులో చింతమానియు వాలి మనసులో చింతమానియు పరమ పదవి నిచ్చి దయకొనుమా వారి నీ వదకటంపుగా నీ కొడుకును నీ యొక్క భార్య తారాదేవిని వారిని చల్లగా కాపాడు భారము నాది. కానీ ఇదిగో నీకిప్పుడే పర్వతం ఇస్తున్నాను. రామచంద్ర ప్రభు, నీ బాణ వేదనకు నేను తాళలేక ఉన్నాను. నాకు మోక్షం ప్రసాదించగలరు. తప్పకుండా ఇప్పుడే నీకు వైకుంఠ ప్రాప్తిని ఇస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెచ్చేటువంటి మార్గము కావాలని జై శ్రీ రజా రామచంద్ర భగవానికి. రాఘవ రామచంద్ర ఆంజనేయ ఆ సీతమ్మ జాడను చేయగలరు. అటులని ఎందుకంటే సముద్రపు దాటాలంటే అది ఎవరి వల్ల కాదు, ఒక ఆంజనేయుని వల్లనే అవుతాదంటావా? అవును. తప్పకుండా ఆంజనేయ స్వామి, నీవు తక్షణమే ఆ యొక్క లంకకు వెళ్ళి సీత జాడలు కనుగొని రావాలి. అదే అడిగినాకనే స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి వినుము శ్రీరామ నామాత విషదముగను, వినుము శ్రీరామని మాట విషదముగను, కలిగి చెవులకు నానందకరముగాను చెప్పుదురు నా వార్తలన్నీ చెలతోను తీగల సగి పంపుమయ్యా పవాదియగును. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఓ రాఘవ రామచంద్ర, మీ యొక్క వార్తలు ఆ సీతాదేవికి చెప్పువాడను నన్ను దీవెనల సంగి పంపు స్వామి. తప్పకుండా శ్రీ రాజా రామచంద్ర భగవానికి గనులై ఉన్నట్టి రాక్షస ఆంజనేయ గనులై ఉన్నట్టి రాక్షస గణములెల్లా నిన్ను దృంచవచ్చినారే, అట్టి వారలే నిన్ను దృంచవచ్చిన హతముగారే పరమమైనట్టి దీవెనానందిస్తిరోరి పలికిరోరి ఇస్తిని అభయంబు ఆంజనేయ. ఆంజనేయ, ఎంత బలవంతులైన రాక్షసులు నీ పైన వచ్చిన చోటుతో వారు హతమైపోదురు కాక నీకిది పరమమైనట్టి దీవెన అందిస్తున్నాను తెలుగు. సరే స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి కుశలం బాయను నామది దశకుల శ్రీరామచంద్ర లంజగునేంద్ర పశుపతి సన్నుతైకన వశమాయను కార్యమెల్ల వసుదాదీశ. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఓ స్వామి, ఇక నాకు ఈ యొక్క కార్యము నా యొక్క వశమాయను, నాకు తప్పకుండా వెళ్ళి వచ్చేదాను స్వామి. శ్రీ రాజా రామచంద్ర భగవానికి హనుమంత
ఆంజనేయ, స్వామి ఇప్పుడే నీవు ఆ యొక్క సముద్రము దాటి ఇదిగో నా యొక్క తర ఏలు ఉంగరము నీకు ఇస్తున్నాను. ఆనవాలుగా నీవు ఆ సీతకు ఈ యొక్క ఉంగరాన్ని చూపించు. సరే స్వామి. సరే శ్రీ రాజారామచంద్ర మహారాజ్ ఓ ఎదరామా ఆ సీతగాడ వేగని రాజారామచంద్ర మహారాజ్ కి ఓ రాఘవ రామచంద్ర నేను ఇంకా వెళ్ళేవాడు ఆ సీత అంగిపో మెల్ల నీవు విజయుడవై తిరిగి రమ్ము. అడుగుతున్నావు సైన్ నుంచి పోతున్నా శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి ఓ రామ నీ రామ बोलो शंकर भगवान की ఓహో మామగారు సుఖదేవా అంగళ జామవంతులారా నేను వెళ్ళిపోతున్నాను శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి రామ శ్రీరామ రామ రఘురామ రామ 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 నెనుచునేగని అభిదాడు చుంటి శ్రీరామ రామము కంటి ప్రేమ శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి రాఘవ రామచంద్ర అమ్మగారు నేను ఇక్కడ ఈ దారిన వెళుతున్నాను నువ్వు ఇచ్చనే ఇక్కడనే ఉంటా కానీ నువ్వు తెల్లగా పోయి ఆ సీతమ్మ జాడలు సరే సరే మామగారు శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి రామ 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 సీతా
महाराज की ఏ మానవా ఇవ్వండవురా నువ్వు నా ఎదురుగా వస్తున్నావు రే से रखती ఏ మానవా दुर्मार्गुरा ఇవ్వడవురా సారము గాడుకొని राजा रामचंद्र महाराज के శ్రీరాముల బంటుడు నేను సీతమ్మని వెనుకగా పోయెదనురా. శ్రీరాముల బంటుడు నేను సీతమ్మని వెనుకగా పోయెదనురా. దాని చక్కగును రాము సమృద్ధి అపకారం శ్రీరాముల బంటులు ఆ సీతాదేవిని చుట్టడానికై వెళుతున్నాను. మూర్ఖురాల నా దారికి అడ్డం రాకు. శంకర భగవానికి ఆ గది కిని వెంకటరా మూర్ఖురాల చూడము శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి అన్ని పిలుతావును ఆహా ఇది పోయి చెట్టలేదు దీన్ని బ్రతిరాను వందనమని వేడదనమ్మ వైదేవిని కాని రానివమ్మ. వందనమని వేడదనమ్మ వైదేవిని కాని రానివమ్మ. కొంచెం లోపలికి పోలి ఉంటుంది నీ దయ. బోలో శంకర భగవానికి చాలు చాలు నీ राजा रामचंद्र महाराज की दारुणी गंगा पगड़ी श्रीरामुడు जोचने को दारुणी गंगा पगड़ी
దాముని సాక్షిగా నిన్ను విడిచివాడని కాను చుట్టున్నాను. నేను పైకి వెళ్ళిన మూర్ఖురాల 10 యోజనంబులు పలకనే పెరిగితే 20 యోజనంబులే 30 యోజనాలు తీరతో పెరిగింది 40 యోజనములు నేను వెలిగితిని 50 యోజనాలు పడా పెరిగితే 80 ఆమడా నేను వెలిగితిని 90 యోజనాలు ఎప్పుడా పెరిగింది మూర్ఖురాల. ఒరే మానవా అంబరములు చూడు 100 యోజనంబులు పెరిగితి చూడుము మూర్ఖురాల. రక్కసి దురమును రక్కసి దురమును. ఆహా ఈ మూర్ఖురాలు శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి ఆహా ఈ మూర్ఖురాలు నేను ఎంత పెరిగినా ఇది అంత పెరుగుతున్నాను. దీని సూక్ష్మ రూపణాలు దీని కర్మ నుండి బయటకు వెళ్ళదు. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ శ్రీ రాజారామచంద్ర భగవానికి సహాయం చేసినటువంటి దాతలు ఎవరయ్యా అంటే బాబర్స్ రమేష్ బాబు గారు మేకప్ కిట్ గురించి మరియు ఇతర ఆటో ఖర్చుల గురించి కానీ 31,000 రూపాయలు ఇచ్చినారు. అదే కాకుండా మన తంగళ్ళపల్లి శ్రీ భక్తాంజనేయ భక్త బృందం కుటుంబ సంఘం వారు తంగళ్ళపల్లి వాస్తువులు వారు 20,000 రూపాయలు ఇచ్చినారు. అదేవిధంగా తడిసిన రాజశేఖర రెడ్డి గారు తంగళ్ళపల్లి వాస్తువులు వారు 11,000 రూపాయలు ఇచ్చినారు. శ్రీరాముల ప్రభాకర్ గారు దుర్గా వెజిటేబుల్స్ బోయిన్పల్లి కని తంగళ్ళపల్లి గ్రామస్తులు వారు కూడా 10,000 రూపాయలు ఇచ్చినారు. అలాగనే జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారు అంటే జేఎస్ అంటారు అతడు ఒక 5,016 ఇచ్చినాడు. అదే కాకుండా పాము శ్రీకాంత్ నాగేశ్వరి శ్రీకాంత్ గారు మాజీ సర్పంచి అతడు కూడా 5,016 ఇచ్చినారు. అదే కాకుండా ఉల్లింగల ఏకానందం పద్మ ఆ యొక్క జడ్పీటీసీ మానకొండ జడ్పీటీసీ గారు అతడు కూడా 5,016 ఇచ్చినాడు. కొత్తూరి వంశీధర్ గారు తండ్రి మహేందర్ అతను కూడా మాకు అడగగానే ఒక 5,000 సహాయం చేసినాడు. బండారి మధుసూదన్ గారు తంగలపల్లి వాస్తువులు వారు కూడా అడగగానే 5,016 సహాయం చేసినారు. అదే కాకుండా గుర్రమోహన్ గారు బోయిన్పల్లి మార్కెట్ ఆ యొక్క B35 షాపు వాళ్ళు కూడా తంగలపల్లి వాస్తువులే 5,000 రూపాయలు మాకు విరాళంగా ఇచ్చినారు. మిర్జాపురం శ్రీనివాస్ గారు తంగలపల్లి వాస్తువులు వెల్డింగ్ షాప్ 2,500 రూపాయలు మాకు విరాళంగా ఇచ్చినారు. అలానే అర్శనపల్లి ముని ప్రసన్న గారు అడగగానే 2,116 ఇచ్చినారు. అదేవిధంగా ఏగుర్ల బాలయ్య తంగలపల్లి బోయిన్పల్లి మార్కెట్ గారు అతడు కూడా అడగగానే 2,116 ఇచ్చినారు. చిగుర్ల మల్లయ్య గారు తంగలపల్లి వాస్తువులు వారు కూడా బోయిన్పల్లి మార్కెట్లే ఉంటారు వారు కూడా 2,116 ఇచ్చినారు. బోయిని స్వామి వేణుగోపాల స్వామి దేవస్థాన చైర్మన్ గారు అతడు కూడా 2,116 ఇచ్చినారు. చిగుర్ల కుమరయ్య గారు అతడు కూడా బోయిన్పల్లి మార్కెట్ మేము వెళ్ళి అడగగానే మా తంగలపల్లి నుండి వచ్చి అడిగినారని అతడు కూడా 2,116 ఇచ్చినారు. అదే కాకుండా ముత్త బాలయ్య రమేష్ గారు బోయిన్పల్లి మార్కెట్ తంగలపల్లి వారు కూడా అడగగానే 2,000 రూపాయలు ఇచ్చినారు. చిగిలి కుమరయ్య గారు మా యొక్క కుమరవల్లి దేవస్థాన డైరెక్టర్ తంగలపల్లి వాస్తవ్యులు వారు కూడా అడగగానే 1,116 ఇచ్చినారు. పిల్లి సత్యనారాయణ గౌడ్ గారు మాకు అతడు ఎంతో మేము చేసేటువంటి రోజు చూసుకుంటూ నేను సంతోషంగా ఇస్తున్నానని అతను కూడా 1,116 ఇచ్చినారు. మారుతి మెడికల్ షాప్ తంగలపల్లి గారు అతడు కూడా 1,016 ఇచ్చినారు. శివరామకృష్ణ మెడికల్ షాప్ గారు 1,016. పొదిల తులసిరామ్ గారు కిరాణం షాప్ 1,016. ఎంసాని యూసుఫ్ చికెన్ సెంటర్ అబ్దుల్ రఫీ గారు 1,016 ఇచ్చినారు. పులి రాజు గౌడ్ ఏఎంసీ డైరెక్టర్ కొహెడా మార్కెట్ 1,116 ఇచ్చినారు. తొంటి బాలయ్య బోయిన్పల్లి మార్కెట్ 1,100 రూపాయలు ఇచ్చినారు. పలకపల్లి శ్రీనివాస్ బోయిన్పల్లి మార్కెట్ 1,100 రూపాయలు ఇచ్చినారు. పేరియాల రాజేశ్వరరావు కొహెడా గారు వాళ్ళు అడగగానే 1,016 ఇచ్చినారు. చిత్తాల అశోక్ మేము హైదరాబాద్ వెళ్ళినందుకు అతడు మాకు కలిసిండు మంచి ప్రేమ కొద్ది ఛాయ రాపించి అతడు కూడా 1,000 రూపాయలు 1,116 ఇచ్చినారు. అదేవిధంగా కత్తి నర్సయ్య గారు మాజీ ఎంపీ వారు కూడా అడగగానే 1,016 ఇచ్చినారు.
అదేవిధంగా కొత్తూరి మనోహర్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ తంగలపల్లి గారు 516 ఇచ్చినారు. తడిసిన మహేందర్ రెడ్డి గారు కిరాణం 516. చిగిరి శ్రీనివాస్ పాపం మాటకి మస్తు కష్టపడ్డాడు. హైదరాబాద్ మేము పోయినందుకు మార్కెట్లో నాకు చాలా సహకరించి ఎవరెవరైతే మన ఊళ్ళు తంగలపల్లి వాళ్ళు ఉన్నారు అని మా వెంబడి తిరిగి మాకు ఈ యొక్క సహాయం చేసిండు. అయినా నేను ఇస్తాను, తంగలపల్లి గ్రామస్తుడు కాబట్టి నేను వట్టిగా వెళ్ళగొట్టద్దని అతడు కూడా 516 ఇచ్చాడు. ఎంసాని రవీందర్ గారు కిరాణం, అతడు కూడా ఒక 516 చదివించుకున్నాడు. జాగిరి రమేష్ గారు ఎలక్ట్రీషియన్, అతడు కూడా 516 చదివించాడు. ఎరవెల్లి హరిదాస్ గారు కిరాణం, నేను కూడా నా వంతు సహాయం చేస్తానని 516 ఇచ్చాడు. చుక్క సురేష్ గారు ప్రసన్న శానిటైజర్, అతడు కూడా నా వంతు సహాయంగా 216 ఇస్తానని ఇచ్చాడు. వీళ్ళందరికీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.